న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర షెట్టిబల్జ సంఘ నాయకులు సంఘ సేవకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర షెట్టిబల్జ సంఘ నాయకులు సంఘ సేవకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఆర్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాయి పాల్గొని మాట్లాడారు. ఈ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో 269 ఇవ్వడం జరిగిందని, అన్ని మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అధికారికంగా నిర్వహించడానికి జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు సాయి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, గొలకోటి దొరబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, దొమ్మేటి రమణకుమార్, కట్టా సత్యబాబు, యాళ్ల ఉదయ్, కొప్పిశెట్టి సేటు, బొక్క రుక్మిణిలతో పాటు పలువురు పాల్గొన్నారు. మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా రేపు అందరూ చేయాలని సభలో కోరుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి నడిమిలంక గ్రామంలో హిందువుల నివాస గృహాల వద్ద తాజాగా క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి నడిమిలంక గ్రామంలో హిందువుల నివాస గృహాల వద్ద తాజాగా క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరం ఎదుట ఇక్కడ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో అందరూ హిందువులు ఉండగా ఇక్కడ సంబంధం లేని వ్యక్తి ఎక్కడి నుండో వచ్చి చర్చి ఏర్పాటు చేసి మత మార్పిడులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సోమవారం అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడవర్తి నాగరాజారావు, డి శ్రీనివాసరావు, డి సాయిరాజులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఫెయిత్ హోమ్ చర్చి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి. ఫెయిత్ హోమ్ చర్చి నిర్మాణాన్ని ఫెయిత్ హోమ్ చర్చి నిర్మాణాన్ని ఫెయిత్ హోమ్ చర్చి నిర్మాణాన్ని ఫెయిత్ హోమ్ చర్చి నిర్మాణాన్ని చేయాలి. అదిగో డిబ్బి దశంభాగాల డిబ్బి, అదిగో ఇదిగో డయాస్, ఇదిగో కుర్చీలు. అనధికారికంగా చర్చి ఇది. అదిగో డిబ్బి, దశంభాగం డిబ్బి. పెద్దగా దశంభాగాన్ని ఇదిగోండి డయాస్. లేదండి, ఇది పెద్ద సంస్థ. ఇది మామూలుగా కాదు, అన్నది కాదు, సంస్థ అన్నది. ఇక్కడేనమ్మా ఇదిగో ఎక్కువమండి ఇక్కడ పెట్టాడు, ఇదివరకు పెట్టాడు కదా, పెట్టారంటారు. అది ఒకసారి ఎలా ఉంటారు పట్టుకోండి. గ్రూపులో పెట్టారు, రాకుండా ఉంటే తెలియపోయి గ్రూపులో పెట్టారు. చూసుకోలేదండి ఇక్కడ ఈ ప్రార్థనలో వినపడలేదు. కట్టుకుంటున్నాడు అనుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం టి కొత్తపల్లి అరుంధతి నగర్లో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చర్చి నిర్వహించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం టి కొత్తపల్లి అరుంధతి నగర్లో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చర్చి నిర్వహించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సవరపు వెంకన్న, సవరపు ప్రసాదు, లంకా రాజేష్, నాగబాబు, రమేష్, సవరపు సుభద్రమ్మ, వంగలపూడి మంగ, లక్ష్మి, కాంతమ్మ, మంగ, దివ్య, తొత్తరమూడి భవానీ, నాగవేణి తదితర గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ గోడును వెల్లబుచ్చారు. గత కొంతకాలం క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన చర్చికి సంబంధించి అధికారులకు ఫిర్యాదులు చేసి కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే ఇవ్వడంతో కొంతకాలం నిలిపివేశారని తెలిపారు. ఇటీవలే తిరిగి కోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా యథావిధిగా చర్చిలో ప్రార్థనలు మొదలుపెట్టారని స్థానికులు వాపోతున్నారు. చర్చికి అతి సమీపంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవనం దగ్గరలో ఉండడంతో విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతుందని అన్నారు.
అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల సైతం గ్రామంలో ఉన్నారని, మైక్ సౌండ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. కోర్టు ఉత్తర్వులు సైతం పట్టించుకోకుండా చర్చ నిర్వహించడం తగదని, వెంటనే సంబంధిత అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందు ఏదో గతంలో అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఏమన్నారంటే ఏదో సామాన్లు అవి పెట్టుకోవడానికి అన్నారు. అంటున్నారండి చర్చి గురించి. అది మా ఇబ్బంది అండి. మా పాపకి అయితే 10th ఇప్పుడు 11 చదువుతుందండి డిగ్రీ. ఆ అమ్మాయి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. రోజును పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి పెడుతున్నారని మేము ఎన్నిసార్లు చెప్పినా. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు సౌర్ ప్రసాద్, మా టీ కొత్తపల్లి అరుంధతి నగర్. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే, టీ కొత్తపల్లి అరుంధతి నగర్లో గత కొంతకాలంగా చర్చి పెట్టడం జరుగుతుంది. ఆ చర్చి ఒకసారి మేము వెళ్ళి అడిగితే మేము తాత్కాలికంగా పెట్టుకుంటామని చెప్పి మాకు అతను చెప్పడం జరిగింది. చెప్పగా మేము మేము అంగీకరించాము, తాత్కాలికంగా కదని. తర్వాత 2023లో మా చిన్నమ్మ గారు ఎక్స్పైర్ అవుతే ఆవిడ స్థలంలోకి వచ్చి నాకు ఆవిడ కళ్ళలోకి వచ్చి చర్చి పెట్టుకోమని చెప్పారని చర్చి స్టార్ట్ చేయడం జరిగింది. చర్చి స్టార్ట్ చేయడం మేము వెళ్ళి అడ్డుకోగా గ్రామస్తులు, మేము, మా కుటుంబ సభ్యులు వెళ్ళి, ఇది మా చిన్నమ్మ గారిది, మా చిన్నమ్మ గారికి ఒక కూతురు ఉంది, అది కూడా పెంచుకున్నారు, రేపు పొద్దున్న దానికి ఉపయోగపడుతుందని మేము ఆయనకు చెప్తే, ఆయన చర్చి పెట్టుకోమని నా కళ్ళలోకి వచ్చింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మేము అప్పుడు కోర్టులో వేయడం జరిగింది. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. చర్చి పెట్టొద్దు, ఎటువంటిది పెట్టొద్దు అని. విఆర్ఓ గారు వచ్చారు, పంచాయతీ నుండి సెక్రటరీ గారు అలా వచ్చారు, చెప్పడం జరిగింది. నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ప్రభుత్వం వారికి నా నమస్కారం అండి. మాది ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి అండి, అరుణ్జ్యోతి నగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు ఇక్కడ గ్రామంలో ఆల్రెడీ ఆర్ఎస్ఎం చర్చి ఉందండి. ఆర్ఎస్ఎం చర్చి ఉంటే బయట నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి తాత్కాలికంగా ఎవరికో ప్రార్థన చేయడానికి వచ్చి గతంలో ఇక్కడ టెంపరీగా ఒకళ్ళ ఇంటి మీద ప్రార్థన పెట్టుకునేవారండి. అప్పటి నుంచి మేము కొంచెం మైకులో పెట్టి గత్తర చేస్తున్నారని అడగటం జరిగిందండి. తాత్కాలికంగా పెట్టుకున్నాం, తీసేస్తామని గతం నుంచి చెప్పారండి. చెప్పిన తర్వాత అది ఏం చేయారంటే, మా చిన్నాన్నగారు ఒక ఆయన కళకు చెప్పిందని ఆవిడ సైట్ ఇవ్వమన్నారని, గవర్నమెంట్ వారు ఇచ్చింది పట్టా భూమి అండి. అది ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే. ఆ పట్టా భూమిలో ఆవిడ చనిపోయిన ఆవిడ సత్యవతి గారు అనగా మేరీ, అనగా ఆవిడ పేరు మేరీ అండి. ఆవిడ కళ్ళకు వచ్చి పాస్టర్ గారికి, సంఘస్థులకి చెప్పింది, ఇక్కడ మీరు చర్చి పెట్టుకోండి, నేను ఇస్తున్నాను తాళం, మీరు ఇక్కడ చర్చి కట్టండి అని చెప్పిందని. ఆ పాస్టర్ గారు ఎవరికీ చెప్పకుండా ఇక్కడ మా గ్రామంలో ఇళ్ళమయ్యాన్ని చర్చి కడుతుంటే మేము ఆఫ్ చేసామండి. గతంలో ప్రభుత్వం వారికి, కలెక్టర్ వారికి, డిపార్ట్మెంట్ వారికి, విఆర్ఓలకి అందరికీ కంప్లైంట్ ఇచ్చామండి. అది కొన్నాళ్ళు ఆపారండి. కొన్నాళ్ళు ఆపి మళ్ళీ గత వారం నుంచి కూడా మళ్ళీ చర్చి పెట్టి, ఇప్పుడు పిల్లలందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. మొన్నటిదాకా ఇంటర్ జరిగాయి. అందరికీ ఇబ్బంది కలిగేలాగా మేము వెళ్ళి అడుగుతుంటే మా మీద అనేక కేసులు పెట్టించి, ఆ పాస్టర్ గారు కొంతమందికి జనాలకి డబ్బులు ఇచ్చి అనేక కేసులు మా మీద పెట్టించండి అనేకగా చేస్తున్నారండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. పక్కనే చిన్నపిల్లల స్కూల్ ఉంది, తర్వాత ఏమో అంగన్వాడీ స్కూల్ ఉందండి. అసలు పేరు టైటస్ బాబు అండి. అతను ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చర్చి పెట్టించి ఇక్కడ గొడవలు పెట్టేస్తున్నాడండి ఇళ్ళమయ్యాన్ని. అతనికి ఎన్నోసార్లు చెప్పామండి, మీరు ఏదన్నా ఉంటే, మీకు ఎవరన్నా వస్తే దేవుడి భక్తితో బయట పెట్టుకోండి, ఇక్కడ గ్రామయ్యాన్ని వద్దని చెప్పామండి. చెప్పిన వినకుండా మామయ్యని గొడవలు పెట్టి ఇక్కడ పెట్టించి, ఏదన్నా అతని మీద కంప్లైంట్ పెట్టిన ఇలాగ అవుతుందని డిపార్ట్మెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చినా నేను వెళ్తలేదని చెప్పించి, వాళ్ళ అనుసరులను పంపించండి, అతను అనుసరులను పంపించి ఇక్కడ చర్చి పెట్టేంత జరుగుతుందండి. మేము అడుగుతుంటే మా మీద ఇక్కడ కొంతమంది చేత డబ్బులు ఇచ్చించి ఆడవాళ్ళ చేత మా మీద, అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టేంత జరుగుతుందండి. చాలా ఇబ్బంది జరుగుతుందండి. ఇది ప్రభుత్వం వారు, మీడియా వారు చర్యలు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం విష్ణాలయం నందు నిర్వహించిన ఉగాది ఉత్సవంలో ముందుగా ఆయనకు ఆద్య సర్ సంఘ్ చాలక్ ప్రణాం సమర్పించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ బెల్లపుకొండ వీరభద్రరాజు మాట్లాడుతూ
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బళీరామ్ హెడ్గేవార్ జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం విష్ణాలయం నందు నిర్వహించిన ఉగాది ఉత్సవంలో ముందుగా ఆయనకు ఆద్య సర్ సంఘ్ చాలక్ ప్రణామం సమర్పించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ బెల్లపుకొండ వీరభద్రరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని, నీటిని వృధా చేయరాదని, సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన పంచ పరివర్తన, సామాజిక సామరస్యత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, పౌర విధులు అనే 5 అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్ నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు అందరూ ఆర్ఎస్ యూనిఫామ్లో పాల్గొని ఒక క్రమ పద్ధతిలో వారు ర్యాలీగా నడుస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ గన్నవరం మండలం కుందాలపల్లిలో జరిగిన ఘటన పరిష్కారానికి ఇరు వర్గాల నుండి శాంతి కమిటీ ఏర్పాటు కృషి. కుందాలపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు కూటమి శ్రేణులతో కలిసి పర్యటించి ఇరు వర్గాల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ గన్నవరం మండలం కుందాలపల్లిలో జరిగిన ఘటన పరిష్కారానికి ఇరు వర్గాల నుండి శాంతి కమిటీ ఏర్పాటు కృషి. కుందాలపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు కూటమి శ్రేణులతో కలిసి పర్యటించి ఇరు వర్గాల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తొలుత కుందాలపల్లిలో ఇటీవల మృతి చెందిన కాట్రు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కుందాలపల్లిలో స్థానిక దళిత వర్గీయులు, దళిత సంఘాల నాయకులతో చర్చించి అనంతరం మరో వర్గం వారు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వారితో చర్చించారు. అన్యాయం జరిగినప్పుడు నువ్వు నాకు ఎందుకని చెప్పలేదు వచ్చారు. ఫ్లెక్సీ విషయంలో కూడా ఇబ్బంది వచ్చామండి, ఊరేగింపు విషయంలో వచ్చామండి. అది మేము పెద్ద చేయకూడదు, గొడవ అనేది చేసింది. ఇదిగో సార్ నేను పెద్ద చేయాలండి సార్. ఇదిగో నీ ఊరు ఎత్తుకోండి ఒకసారి. నాకు అందరూ ఒకటేనండి. నేను ఊరికి పెద్ద గొడవ చేయకూడదు నేను అనుకోను సార్. ఇలాంటి వీడియోలు పెడితే నేను అంత పెద్ద అయిపోతారు. నీకు నాకు మధ్యన ఇంత కూడా ఎలక్షన్ ముందు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చినా పేటలో ఇంటింటికి తిరిగి మీతో మాట్లాడి అన్నా ఎలక్షన్కి ముందు పేటలోకి ఎంటర్ అయ్యి ఇంటింటికి తిరిగి అందరితో మాట్లాడు. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అదేవిధంగా గతంలో ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు నేను స్పందించానా లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ నైట్ నాకు ఫోన్ చేయలేదు. పొద్దుటే 6 గంటలకే విషయం చెప్పాడు. చెప్పగానే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వెళ్ళి ముందే మాట్లాడి దీన్ని తప్పనిసరి నేను ఖండిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను న్యాయం చేస్తానని చెప్పాను. నేను తప్పనిసరిగా మాట ఇవ్వడం జరిగింది. చెప్పింది గతంలో 2 సంవత్సరాలు మనకి రోడ్డు శంకుస్థాపన చేసి కూడా వచ్చారు సార్. అప్పుడు వాటర్ విషయం చెప్పామండి. మీకు చెప్పాము, ఇక్కడ సర్పంచ్ గారికి చెప్పాం, సెక్రటరీ గారికి చెప్పిన ఆవిడ మేము అమ్మాయి గారికి కేసు వస్తుంది సార్. ఆవిడ సెక్రటరీ గారు
ఆ మాట నాకు చెప్పలేదు. మీరు సెక్రటరీ ఇబ్బంది పెడుతున్నారో మాట మీరు నాకు చెప్పలేదు అసలు. మీరు నా నోటీస్ చెప్పాను సార్ మీకు. లేదు, అబద్ధం లక్షల ఆడొద్దు. విషయంలో వచ్చి చెప్పాను సార్. ఇప్పుడు జరిగింది మొన్న జరిగింది చెప్పుకోవాలి. అదే ఉన్నది. డబ్బులు లేని దగ్గర వస్తుంది. ఏదైనా ప్రెసిడెంట్ గారు మీరు వాళ్ళకి క్యాగస్ కూర్చోబెడితే ప్రాబ్లం ఉండదండి. మీరు క్యాగస్ కూర్చొని మారితే ఏమి ఉండదండి. రాను మీరే వెళ్ళాలి. రాను మీరే వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ వేసాం కేసులోనే దొడ్లోకి అప్పటిదాకా మా దొడ్లో తగులు చేస్తుంటే అది వేరే సంగతి. ఆ పరిస్థితులు కూడా మనం సామరస్యం మాట్లాడుకుంటూ వెళ్తాం. మాకు ఈ సమస్యలు తెలియచేయండి. కవింపు సర్వే అలాగే ఈ గ్రామంలో కూడా 15 మంది 20 మంది కూర్చొని పరిష్కార మార్గం ఎట్లా ఉంటది అనేది అది ఉండకుండా పర్యటన తప్పించి దానివల్ల అది ఇప్పుడే వచ్చాడు కుర్రడెక్కుడు. అది తప్పండి. వాళ్ళు ఒప్పుకున్నారు. ఆయన వచ్చేదాకా కూడా ఎవరో కూడా వాళ్ళు ఎవడో ఆలోచించలేదండి. ఎవడ పని అడిగి చూసుకున్నాడండి. కుటుంబాలు ఈ సబ్జెక్ట్ 4 కుటుంబాలు అలా సెట్ చేసుకుంటారు కదా, ఏముండదని ఎక్స్పెక్ట్ చేశారండి. అంతా ఇది 2 రోజుల నుంచి హైలెట్ అంతే. ఇది బయట నుంచి వచ్చి జనం పెట్టారండి. ఆయన తొందరగా వచ్చి వీడియోలు తీయించండి, పార్కింగ్ అన్ని తీసిన అన్ని ఒక వీడియో మీరు వస్తే నీకేం చెప్పాను? న్యాయం చెప్తాను. నేను అక్కడికి కోపం మీద మీరు న్యాయం చేయరంటే నువ్వు అక్కడ అన్న మాటని న్యాయం జరగట్లేదు అన్నాడు. డిఎల్ ఏమన్నారు తెలుసా? ఈ ఎమ్మెల్యే గారి దగ్గర న్యాయం జరగకపోతే అది నిజం వాస్తవం అండి. అదే అంటే మీరు అన్న మాటతో మేము ఎక్కడికి వెళ్ళలేదండి. సోషల్ మీడియాలో ఏం చేసి కామెంట్ కూడా పెట్టలేదండి. ఈ మాట ఉండిపోయామండి. ఎక్కడ అరెస్టులు కానీ ఎఫ్ఐఆర్లు కానీ పట్టలేదు. ఏంటండి దౌర్భాగ్యం? ఇట్లేదు కదా, కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులు ఏంటండి దుర్మార్గం? ఒక ఎస్సీ వాడికి అన్యాయం జరిగితే ధర్నా చేస్తే కానీ ఎఫ్ఐఆర్ సార్ మా బాధ మీరు అడుగుతున్నారని మీరు చెప్తున్నారా? మీ మాటకి విలువ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మెసేజ్ పాస్ చేయలేదు. విలువ ఎక్కడ ఉందని అనకండి. మీరు చెప్పింది తప్ప విలువ లేదా? సార్ దగ్గరికి లక్షలు ఏం చేస్తున్నారు? దాని స్టెక్కర్లు ఇప్పుడు అది కాదండి కవించారే మేము చేస్తామంటే కానీ ఇప్పుడు 10 మంది మీద 12 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు. ఇమీడియట్ యాక్షన్ ఉంటే మీరు వచ్చి పని నేను వచ్చి పని సార్ వచ్చి పని ఎవరు వచ్చి పని నిత్య కళ్యాణం పచ్చితోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భక్తుడు ఆదివారం భారీ విరాళం అందించారు. శ్రీ స్వామివారి ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిత్య కళ్యాణం పచ్చితోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భక్తుడు ఆదివారం భారీ విరాళం అందించారు. శ్రీ స్వామివారి ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పునర్నిర్మాణానికి విరాళాలు అందించడానికి భక్తులు భక్తిభావంతో ముందుకు వస్తున్నారు.
హైదరాబాద్కి చెందిన జి సాయి కిషోర్ శర్మ, శ్రీమతి స్వాతి లతా దంపతులు 2 లక్షల భారీ విరాళం పునర్నిర్మాణానికి అధికారులకు అందించారు. అలాగే అత్తిలి వాస్తవ్యులు చింతా సత్యనారాయణ రెడ్డి 10,116 విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించి సత్కరించారు. చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు. దైవ కార్యక్రమానికి భక్తులు హితోధికంగా విరాళాలు అందించవచ్చునని, విరాళాలు అందించే దాతలు కార్యాలయం ఫోన్కి సంప్రదించాలని సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.